హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తుంటే అది నాకు మోటివేషన్‌లా అనిపిస్తది. ఇంకా కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతున్న పరిస్థితులు ఆర్ మిమ్మల్ని ఏదో ఒక విషయం భయపెడుతుంటది కదా! అసలు ఇలా భయపెట్టే పరిస్థితులు ఏ విధంగా మారుతాయి వచ్చే రోజుల్లో? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మేబీ ఇంతకు ముందు ఇలాంటి ఒక రీడింగ్ చేసుండొచ్చు. బట్ నాకేమనిపించిందంటే డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుందండి. వాళ్ళకేంటంటే నెక్స్ట్ ఏమవుతుందో మనం ఫేస్ చేయగలమా లేదా? అసలు ఔట్‌కమ్ ఎలా ఉంటుంది అనుకుని టైమ్ టు టైమ్ ఎక్కువ భయపడుతుంటారండి. దానివల్ల చాలా ఎక్కువ స్ట్రెస్సే తీసుకుంటారని చెప్పొచ్చు. అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉంటే, దానికి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పైరైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతున్న విషయాలు ఆర్ పరిస్థితులు వచ్చే రోజుల్లో ఎలా మారుతాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తికి సంబంధించిందైనా అవ్వచ్చు, కెరియర్ అయినా అవ్వచ్చు, ఫినాన్సెస్ కూడా అవ్వచ్చండి. బట్ మోస్ట్‌లీ ఫినాన్సెస్‌కి రిలేట్ అయ్యే సిట్యుయేషన్‌లా అనిపిస్తుంది. అంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేజర్‌గా ఫినాన్సెస్ రిలేటెడ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మీరేంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌లోని చాలా రకాలుగా ప్లాన్ చేసుకోవడం జరిగిపోయిందండి. అంటే నెక్స్ట్ ఇలానే ఉండాలి. దీనికోసం నేనిలా చేస్తే బావుంటుంది అనుకోని మీకొక విజన్ ఉందండి. మీరేంటంటే ఆల్రెడీ ప్లాన్ కూడా చేసేసుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడేంటంటే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్లో లేకపోతే వేరే వ్యక్తుల సజెషన్స్ వల్లో కానీ సిట్యుయేషన్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయిందండి. నాకిక్కడ ఎక్కువ మంది వ్యక్తులు కనిపిస్తున్నారు. యాక్చువల్‌గా రీడింగ్‌లోని అంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో మీరు ఫైట్ చేయలేకపోవడానికి లేకపోతే మీరు భయపడడానికి రీజన్ ఏంటంటే వ్యక్తులు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారండి. దానివల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయి. ఇది ఫినాన్సెస్ రిలేటెడే అవ్వాలని రూల్ అయితే ఏం లేదండి. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా సరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇద్దరు వ్యక్తులకే సంబంధం ఉండాలి. బట్ మధ్యలో ఇంకా ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినప్పుడు అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మీకిక్కడ జరిగిందైతే అదే. ఖచ్చితంగా నేనేంటంటే ఈ కార్డ్స్ చూసిన తర్వాత ఒకటైతే కన్ఫర్మ్‌గా చెప్పగలనండి. అదేంటంటే వ్యక్తులకి మీకు మధ్యలోనేంటంటే కొంత వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదండి. మీరేంటంటే కొంత పేషెన్స్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చెయ్యాలి అని అనుకుంటున్నారు కానీ, అలా హ్యాండిల్ చేయడం అనేది మీ వల్ల అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే థింగ్స్ అనేవి డిఫరెంట్ వేలో ఆపరేట్ అవుతున్నాయి. అంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే కొన్ని జరిగిపోతున్నాయి. అలా ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ మిగతా వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఆటోమేటిక్‌గా ఎలా జరగాల్సింది అలానే జరిగిపోతుంది. ఇక్కడ మీకు కంట్రోల్ లేదు కాబట్టి మీరు భయపడుతున్నారండి. దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, మీ పరిస్థితి ఏంటి? ఇలానే కంటిన్యూ అయితే ఆ వ్యక్తులకి ఫేవర్‌గా అంతా జరుగుతుందా? మీరు ఇంకా ఇలానే సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? లేకపోతే ఈ స్ట్రగుల్ అనేది ఎండ్‌లెస్‌గా కంటిన్యూ అవుతూనే ఉంటదా? ఇలా ఏంటంటే మీ ఫియర్స్ మీకున్నాయండి. ఎందుకో కానీ పేషెన్స్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి రెడీయేనండి. కాకపోతే
వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్ల థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయి కాబట్టి మీరు కూడా సైలెంట్ గా ఉండలేకపోతున్నారు. ఆటోమేటిక్ గా ఇక్కడ ఏంటంటే ఇది పెద్దదైపోతుంది. అండ్ దీనివల్ల వ్యక్తుల నుంచి మీకు సపోర్ట్ దొరకట్లేదు. మీరేంటంటే ఇంకా ఏం చేయాలో తెలియక, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక స్టక్ అయిపోతున్నారు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ నుంచి ఇప్పుడైతే తప్పించుకోవాలని చూస్తున్నారండి. దీన్ని ఫైట్ చేసి, ఫేస్ చేసే అంత ధైర్యం అయితే మీకు లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీకు కోఆపరేట్ చేసేవాళ్ళు తక్కువండి. ఆర్ అట్‌లీస్ట్ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దానివల్ల కూడా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఈ సిట్యుయేషన్ మీద వర్క్ చేయలేకపోతున్నారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మీకున్న పాజిటివ్ ట్రైట్స్ ఏంటి అని ఆలోచించలేకపోతున్నారు. ఇలాంటి ఒక పరిస్థితి అయితే నాకు కనిపిస్తుందండి. సో, నేనైతే మీకొకటే చెప్తాను. అదేంటంటే తొందరలోనే ఈ సిట్యుయేషన్‌లోనే మీకొక హోప్ కనిపిస్తుందండి. మీరు అంటే ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీకొక లైట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు సపోర్ట్ చేయాలనుకుంటుంది. కాకపోతే మీరేంటంటే గివ్ అప్ చేయకూడదండి. మీరేంటంటే ఎస్కేప్ అవ్వాలని చూడకూడదు. ఆర్ మీరేంటంటే ఎవరైనా సరే ఒకవేళ వ్యక్తులు మిమ్మల్ని మిస్‌లీడ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే వాళ్ళ పాయింట్‌లో వాళ్ళేదో చెప్పాలని ట్రై చేస్తున్నా సరే, ఎవరికీ కూడా ఆ ఛాన్స్ కూడా ఇవ్వకూడదండి. అంటే మీలో కొంతమందుంటారు. మీరేంటంటే వాళ్ళు వ్యక్తుల్ని తీసుకొస్తున్నారు, లేకపోతే ఎదుటి వ్యక్తులకి ఏంటంటే సపోర్ట్ ఉన్నారు, మాకు సపోర్ట్ అవసరం, మేము అలానే ఉంటాం అనుకోని మీరేంటంటే స్టబ్బర్న్‌గా ఉండడానికి లేదు. బికాజ్ ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో ఎంత తక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఆల్రెడీ ఇక్కడ అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యుంటే, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇది ఇంకా ఇంకా పెద్దదైపోతుందండి. ఆ తర్వాత మీరేం చేయలేరు. ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు సింగిల్‌గానే స్టాండ్ తీసుకొని సింగిల్‌గానే ఫైట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీరు సోలోగా ఫైట్ చేస్తేనే మీకు సపోర్ట్ చేయాలనుకుంటుందండి. బట్ మీకు సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత యూనివర్స్ కూడా ఈ సిట్యుయేషన్‌ని ఆపరేట్ చేయలేదు. ఇంకా మీరేంటంటే కొంతకాలం ఈ స్ట్రగుల్‌ని ఫేస్ చేయాల్సుంటుంది. వన్స్ ఈ స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మీరే వ్యక్తుల్ని ఏంటంటే కట్ చేస్తారనమాట. ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ వద్దు. నేనే చేసుకుంటాను. నేనే చూసుకుంటాను అని. అప్పటికైనా సరే అంటే మీరు అదే లెసన్ నేర్చుకుంటారు కాబట్టి అప్పుడైనా ఈ యూనివర్స్ ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యి మీకు సపోర్ట్ చేయొచ్చు కానీ బట్ అంతవరకు ఏంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌లోని మీ వరకు మీరు చేయాల్సింది చేయండి. దానికి మీరేంటంటే ఎస్కేప్ అవ్వడం, లేకపోతే మిస్‌లీడ్ చేయాలని చూడడం, లేకపోతే ఇంకేవో కొన్ని అంటే నెగెటివ్ వేలోని ట్రై చేయడం లాంటివైతే చెయ్యొద్దండి. ఇక్కడ వాళ్ళేం చేస్తున్నా సరే, దీనివల్ల వాళ్ళకొచ్చిందైతే ఏముండదు. మీరనుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళకి టైం మంచిగానే ఉందండి. థింగ్స్ అంతా కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. మేమే ఇబ్బంది పడుతున్నాం అని అనుకోవచ్చు. బట్ ఇది కొంతకాలమేనండి. ఇలాంటివేంటంటే ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వవు. ఈవెన్ ఇది ఫినాన్సెస్‌కి రిలేట్ అయిన సిట్యుయేషన్ అయినా, కెరియర్‌కి రిలేట్ అయిన సిట్యుయేషన్ అయినా, లేకపోతే మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఏదైనా ఒక సిట్యుయేషన్ అయినా సరే, స్టిల్ ఇదంతా కూడా కొంతకాలమే ఉంటుందండి. తొందరలోనే మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఒక క్లారిటీ రావడం కానీ, ఒక లైట్ అనేది కనిపించడం కానీ జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తుందండి. కాకపోతే మీరిక్కడ అంటే సిట్యుయేషన్‌ని చూస్తున్నారు. మీకు తెలుసు. బట్ ఫేస్ చేయడానికి రెడీగా లేరండి. బికాజ్ ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వ్యక్తులు ఎక్కువ మందున్నారు. మీ వైపు నుంచి ఏంటంటే మీరెందుకో లానర్ లాగా ఫీల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అందుకే ఫోకస్ చేయలేకపోతున్నారండి. డిటర్మైన్డ్‌గా నేనిదే చేయాలి, లేకపోతే నేను ఇలానే ఉండాలి అనే ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది. సో, కొంత కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరిప్పటికే మీ లైఫ్‌లో చాలా కష్టాలు పడినట్టున్నారు. వచ్చే రోజుల్లో ఈ కష్టాలైతే తీరుతాయండి. ఇవి తగ్గుతాయని చెప్పొచ్చు ఫస్టు. సో, ఎక్కడో కానీ ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుంది. బికాజ్ ఇక్కడ మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా స్టెప్ ఇన్ అవుతుంది ఈ సిట్యుయేషన్‌లో. కానీ మీరు సోలోగానే ఫైట్ చేయాలి. సోలోగానే ఎఫర్ట్స్ పెట్టాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఈ సిట్యుయేషన్‌లోని మీకేంటంటే ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. భయపడాల్సిన అవసరం అయితే ఏ రకంగా కూడా లేదండి. ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా సరే ఏం పర్వాలేదు. మీరు ఒక్కళ్ళు ఉండడమే మీకైతే మంచిది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. క్లియర్ కట్‌గా ఎందుకో కానీ తప్పించుకోవాలని చూస్తున్నారండి. క్లియర్ కట్‌గా ఎందుకో కానీ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఎక్కడో భయపడుతున్నారు. ఆ ఒక్క స్టెప్ ముందుకు వేస్తే ఏమైపోతుందో? లైఫ్ ఎలా మారిపోతుందో? సో, అందుకే వెనక్కి వెళ్ళిపోదాం అని చూస్తున్నారు. సో, వెనక్కి వెళ్తే ఇంకా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా ట్రాప్ అయిపోయి ఉండిపోతారంతే. ఏ రోజైతే ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తారో ఏదైతే అదయింది. ఆల్రెడీ పడిపోయాం. ఇంక పడిపోవడానికి ఏం లేదు. పడిపోయినా పర్వాలేదు అనుకోని మీరు అంటే ధైర్యం చేసి ముందుకు వెళ్ళిన రోజే
మీకేంటంటే ఆ ఛాన్సెస్ అనేవి కనిపిస్తాయండి. మీరేంటంటే రిస్క్ తీసుకోము, సేఫ్ జోన్‌లోనే ఉంటాము. లేకపోతే మాకు ఇలా అడ్వెంచరస్ లైఫ్ ఒద్దు. సో, స్టెబుల్ లైఫే కావాలి అనుకోని ఇలాంటి ఒక మైండ్ సెట్‌లో ఉంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడతారండి. ఈ సిట్యుయేషన్ అయితే మాత్రం అలాంటిది కాదు అట్‌లీస్ట్. మీరు భయపడుతున్నారు చూడండి. అది ఫెయిర్ అండి. నేను అర్థం చేసుకోగలను. కానీ మీరేంటంటే భయాన్ని పక్కన పెట్టేసి మీ లైఫ్‌లో ముందుకు వెళ్తేనే ఏదైనా సరే జరుగుతుంది. బట్ మీ భయం అనేది మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు మీరు అక్కడే ఉంటాం అనుకోని తప్పించుకోవాలని చూసినా, లేకపోతే ఏవో నెగెటివ్ వేస్‌ని చేసుకున్నా, ఆర్ నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నా, లేకపోతే మీరేంటంటే హానెస్ట్‌గా ఉండకుండా ఏదో కొంత సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్న ఈ సిట్యుయేషన్‌లోని మీకొచ్చేదైతే ఏమి ఉండదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరేంటంటే ఇక్కడ ఏదో చేసేద్దాం అనుకోని అనవసరంగా మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవద్దు. ఆల్రెడీ భయపడుతున్నారు. ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. సో, మీకిది ఇంకా అవసరం లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఇది చేసేయాలా, అది చేసేయాలి, ఇలా చేద్దామా, అలా చేద్దాం అనుకుని రష్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఏంటంటే ఒకటి ఆలోచించిన తర్వాత ఆర్ ఒక పాత్ కనిపించిన తర్వాత కంప్లీట్‌గా దాని కోసం మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టి కంప్లీట్‌గా ఆ పాత్‌లో మీరు ట్రావెల్ అవ్వాల్సుంటుందండి. ఇఫ్ అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఇంకొక పాత్‌ని చేసుకోవచ్చు. బట్ ఈ పాత్‌లోకి వెళ్దాం, ఆ పాత్‌లోకి వెళ్దాం, లేకపోతే అటు వెళ్ళిపోదాం, లేకపోతే ఇలా ట్రై చేసేద్దాం అనుకోని డిఫరెంట్ వేస్, డిఫరెంట్ పాత్స్‌ని చేసుకుంటే మాత్రం తర్వాత సఫర్ అయ్యేది మీరే. ఎందుకంటే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మీకు పేషెన్స్ అవసరం అండి. మీకు పేషెన్స్ ఉంది, లేదు అని చెప్పను. కాకపోతే రోజు రోజుకి ఏమవుతుందంటే స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఏదో అయిపోతదని భయపడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ అవ్వాల్సింది చాలా అయ్యింది. మీరు చేయడానికి ఏం లేదండి. కేవలం మీరేంటంటే మీ ముందున్న ఛాలెంజ్‌ని ఫేస్ చేయడం కోసం మీరు రెడీ అవ్వడం ఒక్కటే మీకున్న సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో, ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఆలోచిస్తారో అప్పుడే మీకేంటంటే ఇక్కడ ఏదో కొంచెమైనా సరే సిట్యుయేషన్స్ మీ వైపు చేంజ్ అవుతున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఆ రిజల్ట్‌ని ఎంతో కొంత చూడడం అయినా జరుగుతుంది. సో, ఆలోచించండి. తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇదేంటంటే ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయిపోయే సిట్యుయేషన్ కూడా కాదు. స్లోగానే ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయి. మీరేంటంటే పుష్ చేసుకొని మీరేంటంటే అంతా బెటర్ అయిపోవాలనుకున్నా అలా అవ్వదండి. ఇవన్నీ అవ్వడానికి మినిమమ్ ఇయర్ వింటర్ సీజన్ వరకైనా వెయిట్ చేయాలి మీరు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని భయపెడుతున్న విషయాలు ఆర్ పరిస్థితులు వచ్చే రోజుల్లో ఏ విధంగా మారుతాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. మీరేంటంటేనండి ఒక సిట్యుయేషన్‌లోని 100% వర్కౌట్ చేసుకోగలరు. ఆర్ అట్‌లీస్ట్ ఆ సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో ఉంది అని అనుకున్నారండి. అంటే మీరేంటంటే కాన్ఫిడెంట్ పర్సన్ అని నేను చెప్పను కానీ ఎమోషనల్ పర్సన్ అండి. కొంతవరకు అంటే థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం బ్యాలెన్స్‌డ్‌గా ఎలాగుండాలి అనుకోని అంటే ఆలోచించి అది మెయింటైన్ చేసే టైప్ అని చెప్పొచ్చు. సో, ఇలాంటి వ్యక్తి ఎప్పుడైతే సిట్యుయేషన్ అనేది కొంత డిఫరెంట్‌గా చేంజ్ అయిందో, అంటే మీరనుకున్న విధంగా కాకుండా అది కొంత డిఫరెంట్‌గా ఉందో, డెఫినిట్‌గా సిట్యుయేషన్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేదని మీకు అర్థమైపోయిందండి. అప్పటినుంచి మీరేంటంటే ఎందుకో కానీ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. మీ ఎమోషన్స్ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకేంటంటే డిఫరెంట్ ఎమోషన్స్ వస్తున్నాయండి. కాసేపు అంటే పాజిటివ్‌గా ఫీల్ అయితే కాసేపు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ అల్టిమేట్‌గా మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఎవరితో అయితే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళని తిట్టడం, లేకపోతే మీ ఫ్రస్ట్రేషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించడం, లేకపోతే మీకెవరైనా బాగా క్లోజ్‌గా ఉన్న వ్యక్తులుంటే వాళ్ళ మీద చూపించడం ఇదేంటంటే ఫ్రీక్వెంట్‌గా జరుగుతుందండి. ఎందుకు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు అవ్వట్లేదు. సిట్యుయేషన్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తే అసలు సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లోకొస్తది అనేది కూడా మీరేంటంటే రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. సో, ఇలా ఇంబాలెన్స్డ్‌గా ఉన్న సిట్యుయేషన్‌ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. మీకేంటంటే ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి పోనీ మీరేమైనా అడ్జస్ట్ అయినా, కాంప్రమైజ్ అయినా సరే ఇదేమైనా చేంజ్ అవుతుందా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ మీరేంటంటే దానికి కూడా యాక్చువల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. మీ వైపు నుంచి మీరేంటంటే అంటే ఇక్కడ ఏదో చేసేయాలి అనుకుంటున్నారు. అండ్ ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఈ ప్రయత్నాల వల్ల అంటే మీరు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడమే జరుగుతుంది కానీ ఈ ప్రాబ్లమ్ అనేది మాత్రం ఇలా సార్ట్ ఔట్ అవ్వదండి. ఎందుకో కానీ మీరు రష్ అవుతున్నారు. ఆ మూవ్‌మెంట్ నాకు కనిపిస్తుంది. మూవ్‌మెంట్ అనేది ఇక్కడ అవసరమే.
కాకపోతే ఆలోచించట్లేదండి. మీరేమనుకుంటున్నారంటే, మేమంతా ఆలోచిస్తున్నాం, మేమంతా కూడా కరెక్ట్‌గానే చేస్తున్నాం, మేమేంటంటే బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నాం అని అనుకుంటున్నారు. యాక్చువల్‌గా మీరొక బ్యాలెన్స్‌డ్ పర్సనే. కానీ కొంతకాలం నుంచి ఈ సిట్యుయేషన్ వల్ల మీరేమి బ్యాలెన్స్‌డ్‌గా లేరండి. మీ ఎమోషన్స్ కానీ మీరొకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మీ పాస్ట్ సెల్ఫ్‌తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకున్నా, మీరు ఎంత చేంజ్ అయ్యారు అనేది మీకు తెలుస్తుందండి. ప్రెజెంట్‌కి, పాస్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో, అది మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఇప్పుడే స్లో డౌన్ అవుతారు. బట్ అది మీరు ఫీల్ అవ్వకుండా ఏదో ఔట్‌కమ్ వచ్చేయాలి, ఏదో మనం ప్రయత్నం చేయాలి, ఇలా భయపడుతూ ఎంతకాలం ఉంటాం అనుకోని రష్ అయిపోయినా ఔట్‌కమ్ ఏమి మారిపోదండి. దీనివల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు రియాక్ట్ అయ్యే వే బట్టి ఇక్కడ హిడెన్ డేంజర్స్ కూడా ఉన్నాయి. సో, మీరేంటంటే స్లో డౌన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ప్లస్ ఇక్కడ వ్యక్తులతోని కొంత ఎంగేజ్ అవ్వాలి. కొంత వ్యక్తుల ఒపీనియన్స్ కూడా తెలుసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఈ సిట్యుయేషన్‌ని ఏ పర్సెప్షన్‌లో అయితే చూస్తున్నారో, దీనివల్ల సిట్యుయేషన్ ఎప్పుడూ బెటర్ అవ్వట్లేదు. మీరు చాలా సార్లు ట్రై చేశారు ఇప్పటికే. బట్ ఇప్పటి వరకు అయితే మీరు ఏ పర్సెప్షన్‌లో అయితే సిట్యుయేషన్‌ని చూసి థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారో, వర్కౌట్ అవ్వట్లేదది. సో, వర్కౌట్ అవ్వనప్పుడు మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలనేది పాయింట్ అండి. ఈ అవేకెనింగ్ అనేది మీకు జరగాలి. బట్ అది జరగట్లేదు. ఎందుకంటే మీరు డెస్పరేట్‌గా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారు. సో, చేస్తున్నారు. బట్ అవ్వట్లేదని అనుకుంటున్నారు. కానీ మీ ఫ్రస్ట్రేషన్, మీ ఇరిటేషన్ కానీ మీరు ఫీల్ అయినా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అన్‌కంఫర్టబుల్‌గా మీ దగ్గర ఫీల్ అవుతున్నా, మీరు మీ పాస్ట్ వెర్షన్‌లో అయితే లేనట్టే. మీరిప్పుడు కంప్లీట్‌గా డిఫరెంట్ వేలో ఉన్నారు. సో, ఈ డిఫరెన్స్ అనేది మీరేంటంటే చేంజ్ చేసుకోవాలి. అది చేంజ్ చేసుకోకపోతే హిడెన్ డేంజర్స్ ఉన్నాయి అనేది మీరు రియలైజ్ అవ్వలేరండి. ఇదంతా కూడా ఏంటంటే ఒక చైన్ లాగా నాకనిపిస్తుంది. నేనైతే ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే స్టెబుల్ చేయడం కోసం అని చెప్పి చాలా చాలా ట్రై చేస్తున్నారు. ఇక్కడ అంటే స్టెబిలిటీ మిస్ అవుతుంది. సో, ఆ స్టెబిలిటీ అనేది తీసుకురావాలి అని మీరు ఎంతలా ట్రై చేస్తున్నారంటే లిటరల్‌గా ఏవేవో కొత్త ఐడియాలొస్తున్నాయి. ఏవేవో కొత్త ప్లాన్స్ వేసుకుంటున్నారు. ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే హిడెన్ డేంజర్స్ ఉన్నా సరే మీరేంటంటే అది ఉంది అని రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. అంటే అంత డెస్పరేషన్ ఉంది మీరు. కాకపోతే ఇవి ట్రై చేసి చేసి మీరు ఎగ్జాస్ట్ కూడా అయిపోయారు. అంటే ఒక పాయింట్‌లో గివ్ అప్ చేసేస్తే బావుంటుందేమో, ఈ హెడ్‌ఏక్ ఉండదు అనే ఫీలింగ్ కూడా మీకొస్తుందండి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో ఇది మారాలి. మీరేంటంటే థింగ్స్‌ని కంఫర్ట్ జోన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మీరు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని, మీరు సాక్రిఫైసెస్ చేసుకొని థింగ్స్‌ని ఆపరేట్ చేయట్లేదు. ఆలోచించినప్పుడు అలా ఆలోచిస్తున్నారు. చేసినప్పుడు మాత్రం అది లేదండి. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో యూనివర్స్ చెప్తుంది. చేంజ్ అవ్వాలి. చేంజెస్ అనేవి మీ నుంచి వస్తేనే థింగ్స్ బెటర్ అవుతాయి అని. ప్లస్ ఇక్కడ క్లియర్ కట్‌గా వ్యక్తుల సపోర్ట్ కూడా మీకు అవసరం అని చెప్తుందండి. అంటే వ్యక్తులు ఒపీనియన్స్ అనేవి మీరు వినాలంతే. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళిచ్చే గైడెన్స్ ఏంటి? సో, అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అవ్వకపోయినా పర్వాలేదు. బట్ స్టిల్ తెలుసుకోవాల్సిన అవసరమైనా ఇక్కడ ఉందండి. ఎందుకంటే మీరు తెలుసుకుంటేనే మీరు వెళ్తున్న పాత్ కరెక్టా కాదా మీకు అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళు చెప్పిందేదో మీరు చేసేయాలని కాదు. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలుస్తుంది కదా! సో, అది తెలిసిన తర్వాత మీరు స్లో డౌన్ అవుతారు. ఆర్ అట్‌లీస్ట్ ఓకే. ఈ పాత్‌లో నేను వెళ్ళకూడదు. ఇలా నేను చేయకూడదు. ఇది చేంజ్ చేసుకోవాలి అని రియలైజేషన్ వస్తుందండి. ప్లస్ మీరెప్పుడైతే వ్యక్తుల మాట వింటారో, వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, ఆ వ్యక్తులు కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. సో, ఇదేంటంటే బేసిక్‌గా ప్రాబ్లమ్ కాదు. కానీ ప్రాబ్లమ్ అయితే మీ దగ్గరే ఉంది. మీరు భయపడుతున్నారు చూడండి. అది ఓకే. ఏమవుతుందనే భయం కామన్‌గా ప్రతి మనిషికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ అది కాదు. ఈ భయం అనేది పోవాలి అని చెప్పి సిట్యుయేషన్‌ని ఒక వేలో హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు చూడండి. ఈ వేలో హ్యాండిల్ చేస్తే మాత్రం పెద్దదయిపోతుందండి ఇది. మీలో క్లియర్ కట్‌గా చేంజెస్ రావాలి. సో, మరి మీరు ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు అనేది అది మీ ఇష్టం. ఈ సిట్యుయేషన్ ఎలాంటిదైనా సరే చేంజ్ ఏంటి అనేది నేను చెప్తాను. లొకేషన్ చేంజ్ కానీ, లైఫ్ స్టైల్‌లో చేంజ్ కానీ, ఆర్ డెసిషన్స్ తీసుకున్నవి చేంజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. ఏదైతే అది మీ సిట్యుయేషన్‌కి సింక్ అయినట్టుగా మీరు తీసేసుకోవచ్చు. బట్ వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. వ్యక్తులను అడగండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా సపోర్ట్ కావాలన్నా వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. అదైతే ఇక్కడ అవసరం అండి. అంటే మీరు చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. థింగ్స్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోవాలి. ఆటోమేటిక్‌గా కోఆపరేషన్ దొరకాలంటే మాత్రం దొరకదు. బికాజ్ ఎందుకంటే మీరు బ్యాలెన్స్‌డ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయట్లేదు. సో, ఇదేంటంటే కొంత ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ అయితే కాదండి. చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి.
మరి చేంజెస్ రావాలి అనేది ఏంటంటే మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీరు చేంజ్ అయితే సిచ్యువేషన్ కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ చేంజ్ అనేది ప్రతి మనిషికి కష్టమేనండి. సిచ్యువేషన్‌ని యాక్సెప్ట్ చేయడం అనేది ఇంకా కష్టం. సో, మరి అది కష్టం అనుకుంటే ఎప్పటికీ ఈ పరిస్థితి నుంచి మీరు బయటకి రాలేరు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుంచైనా సరే ప్లాన్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి. విజన్ ఉండాలి. ఈ సిట్యుయేషన్‌లో కానీ మీకొక విజన్ లేకుండా, ఏం చేస్తున్నారో తెలియకుండా, ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలానో ఒకలా బెటర్ అయిపోతుంది. ఇలా ప్రయత్నాలు కంటిన్యూయస్‌గా చేస్తున్నట్టయితే అనే ఆలోచన ఉంటే, ఈ ఆలోచనని విడిచిపెట్టేయండి. మీలో చేంజెస్ రావాలి. నేను చెప్పాను కదా! ఎలాంటి చేంజెసో. సో, ఖచ్చితంగా చేంజెస్ ఇంపార్టెంట్ అండి. అండ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి కూడా మీరు బయటకి రావాలి. ఫస్ట్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. భయపడితే కుదరదండి. అండ్ పాస్ట్‌లో నెగెటివ్‌గా జరిగింది. మీరేంటంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వలేదు. సో, మళ్ళీ ఏం వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవ్వడానికి ఏం ఛాన్స్ ఉంటుంది? ఏదో అంటే మనం ప్రయత్నం చేయడమే మిగిలిపోతుంది అని మీరు అనుకున్నా సరే, ఈ కర్మ అనేది ఉంటుంది చూడండి. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదండి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో కర్మ క్లియర్ చేసుకోవడం కోసం కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు కర్మని క్రియేట్ చేసుకోవడం కోసం ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారండి. ఇదైతే యాక్చువల్‌గా గుడ్ కర్మ నిజానికి. ఇక్కడ మీరు కరెక్ట్‌గా కానీ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే చాలా వరకు గుడ్ కర్మని క్రియేట్ చేసుకుంటారు. వీల్ అనేది స్పిన్ అవుతూనే ఉంది. అంటే గుడ్ లక్ వైపు స్పిన్ అవుతుంది అది కూడా. యూనివర్స్ ఆఫర్ చేస్తుంది ఏంటి అనేది మీరు చూడలేకపోతున్నారండి. బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కష్టపడినా ఆర్ మీరు చేంజ్ అయినా ఇబ్బంది పడతారేమో, మీరు అనుకున్న లైఫ్ మీకు దొరకదేమో, ఆర్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు కంఫర్టింగ్‌గా ఉండదేమో అనే ఆలోచిస్తున్నారు కానీ, యూనివర్స్ మీకు ఆల్రెడీ కొన్ని సైన్స్ చూపిస్తున్నప్పుడు మీరది ఫాలో అయితే మీ లైఫ్ ఎలా మారుస్తుంది? లేకపోతే యూనివర్స్ మిమ్మల్ని ఎలాంటి పాత్‌లో పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే యూనివర్స్ ఆల్రెడీ మనకొక గైడెన్స్ ఇస్తుంది ఆర్ ఒక డైరెక్షన్ చూపిస్తుంది. సో, మనం ఆ పాత్‌ని ఎందుకు చూజ్ చేసుకోకూడదని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్న వాళ్ళకి అలాంటి ఆలోచనే లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఏదైనా సరే మీ కర్మకి మీరు సరెండర్ అవ్వాలండి అంతే. ఒకవేళ మీ కర్మ ఏంటి మీరేం సరెండర్ అవ్వాలి అంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ మీలో చేంజెస్ రావాలి. మీరేంటంటే డెస్పరేట్‌గా ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్‌డ్‌గానే థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ అది ఇక్కడ జరగట్లేదు. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి సిట్యుయేషన్‌లో డిఫికల్టీస్ ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్తుంటే ఏదో జరిగిపోతుంది, ఎలానో అయిపోతుంది అనుకోని అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ అల్టిమేట్‌గా మీరేం డిజర్వ్ చేస్తారో అదే ఇస్తుంది. బెస్టే ఇస్తుందండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగుంటుందది. బట్ అది మీరు బిలీవ్ చేయాలి. మీరు ఎంతసేపు ఏంటి అయిపోయిన దాని గురించే ఆలోచిస్తున్నారు. మీరు చేసిన ప్రయత్నాల కోసమే ఆలోచిస్తున్నారు. అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చేసినా వర్కౌట్ అవ్వదనే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మారాల్సింది మీరే అనే రియలైజేషన్ మీలో లేదు. సో, ఈ వీల్ స్పిన్ అవుతూనే ఉంటది కాబట్టి మీరు తొందరగా రియలైజ్ అయితే థింగ్స్ కూడా బెటర్ అవుతాయండి. ప్లస్ గుడ్ కర్మని కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే మీరు భయపడే అంత పెద్ద సిట్యుయేషన్ కాదు. బట్ మరి మీరు అలాగే ఇది ఫేస్ చేయడానికి రెడీగా లేనంత కాలం ఇలానే ఉంటుంది. అంటే రెడీగా ఉన్నారు. కాకపోతే థింగ్స్‌ని మీరు ఆపరేట్ చేసే వే బాలేదండి. అది ఏంటంటే హిడెన్ డేంజర్స్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, అది మారాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు భయపడుతున్న విషయాలు వచ్చే రోజుల్లో ఏ విధంగా మారుతాయి? అంటే ఏదో ఒక సిట్యుయేషన్‌కి భయపడుతుంటారు కదా! సో, అసలు ఇది ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకొకటి అర్థమైందండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌తో అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. ఈ సిట్యుయేషన్ ఇలానే అవ్వాలి అనుకోని చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీ వైపు నుంచి చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ, అండ్ ఈ సిట్యుయేషన్ కోసం చాలా సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ, చాలా చేశారండి. మీ పెయిన్ అనేది నేను అర్థం చేసుకోగలను. అండ్ చాలా జెంటిల్‌గా కూడా ఈ సిట్యుయేషన్‌ని డీల్ చేయడానికి చూసారు. మీ వైపు నుంచి మీరేంటంటే ఎండ్‌లెస్‌గా స్ట్రగుల్ తీసుకున్నారు నిజానికి. యాక్చువల్‌గా
మీ క్యారెక్టర్‌కి మీరెంత సరెండర్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు. బట్ చేసేసారు. అండ్ మీరేంటంటే చాలా ఎమోషనల్‌గా స్ట్రగుల్ కూడా తీసుకున్నారండి. ఇంకా ఎలా ఫిక్స్ అయిపోయారంటే, ఇంక నా వల్ల కాదేమో, నేను చేయాల్సిందంతా చేస్తాను. నా 100% ఇస్తున్నాను. ఇదెందుకు అవ్వట్లేదు అనుకోని మీకేంటంటే ఎక్కడో కానీ ఆ పెయిన్ అనేది ఉండిపోయిందండి. మీరు ఇప్పుడు కూడా ఏంటంటే ఎందుకు భయపడుతున్నారు అంటే, ఇది మీరింత కష్టపడ్డారు కదా! ఇంత చేశారు కదా! అవ్వదేమో అనే భయం మీలో ఉంది. యాక్చువల్‌గా సిట్యుయేషన్ ఏంటంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మీలో భయం పర్టిక్యులర్‌గా ఎందుకుందంటే ఇంత కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇది అవ్వకపోతే ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే అనే భయం అండి ఇది. సో, మీరేంటంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఒక కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారండి. బట్ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారంటే మీ ఎమోషన్స్ వల్ల. మీరేంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలండి. ఇప్పుడు అంటే వచ్చే రోజుల్లో ఇదెలా మారుతుంది, ఏంటి అనేది నేను మాట్లాడతాను. కాకపోతే ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ కోసం ఆలోచిస్తున్నారో, ఈ సిట్యుయేషన్ కోసం వర్క్ చేస్తున్నారో, లేకపోతే మీరేంటంటే చాలా వరకు స్ట్రెస్ తీసుకుంటున్నారో, ఇంకా కొంతకాలం ఈ సిట్యుయేషన్‌కి బ్రేక్ ఇవ్వాలండి. అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే డిస్ట్రాక్ట్ కూడా అవుతున్నారు. మీ ఎమోషన్సే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. టు బీ హానెస్ట్ మీ మైండ్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఒకటి చూపిస్తుంది క్లియర్‌గా. ఇదే జరుగుతుంది. ఇలానే మీరు వెళ్తారు. తర్వాత మీరు ఇలానే సఫర్ అవుతారు. ఆర్ వాటెవర్ ఒక నెగెటివ్ థింగ్‌ని మీకు చూపిస్తుందండి. సో, మీరేంటంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత ఇంకా అలా నెగెటివ్‌గా కనిపిస్తుంటే ఎవరికైనా భయమేస్తుంది కదా! ఇప్పుడు మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో, బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పోతుందనే భయం ఉంటది కదా! అనుకున్న టైంలో అనుకున్నట్టుగా అది వర్కౌట్ అవ్వకపోతే. ఈవెన్ మీరు ఒక వ్యక్తి మీద ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి. లవ్ చేశారనుకోండి. సో, ఆ వ్యక్తి మీరు అనుకున్న కంఫర్ట్ మీకివ్వట్లేదు. వాళ్ళేంటంటే కంప్లీట్‌గా ఎస్కేప్ అయ్యి తిరుగుతున్నారు. లేకపోతే మీరు అనుకున్న అటెన్షన్ దొరకట్లేదు. సో, మీకు భయమేస్తుంది కదా! ఇంత టైము, ఇంత ఎఫర్ట్స్ పెట్టాను. ఈ వ్యక్తి విడిచిపెట్టేస్తే నా పరిస్థితి ఏంటి? సో, ఇలాంటి ఒక ఫియర్ ఇక్కడ నాకు కనిపిస్తుందండి. మీ సిట్యుయేషన్ అయితే ఆ టైప్ అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఇప్పుడు బ్రేక్ తీసుకోకపోతే మీరిలా ఓవర్ థింక్ చేసి సిట్యుయేషన్స్‌నేంటంటే ఈ విధంగా చూసి మీకు మీరే ప్రాబ్లమ్‌ని పెద్దది చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఈ ఎమోషనల్ పర్సన్ నుంచి మీరెలా చేంజ్ అయిపోతారంటే కంట్రోల్ చేసే పర్సన్‌లా తయారవుతారు. అంటే మీలో నెగటివిటీ పెరుగుతుందండి. వన్స్ మీలో నెగటివిటీ పెరిగిన తర్వాత మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నప్పటికి కూడా మీ ఇల్యూజన్స్ అంటే మీరు ఏవైతే చూస్తున్నారో మీకు మైండ్‌లో ఏవైతే ఇమాజినేషన్స్ అనేవి చేసుకుంటున్నారో అవి మరికొంచెం ఏంటంటే పెద్దవైపోతాయండి. అవి పెద్దవైపోయిన తర్వాత ఏంటంటే మీరు మీలా థింగ్స్‌ని ఆపరేట్ చేయరు. ఇంకొక వ్యక్తిలా ఉంటూ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఒరిజినల్ నేచర్ కానీ ఆర్ మీ ట్రూ సెల్ఫ్ అని చెప్పొచ్చు. సో, మీ ట్రూ సెల్ఫ్‌ని ఈ వ్యక్తులు కానీ, ఈ సిట్యుయేషన్ కానీ చూడడం అనేది మిస్ అయిపోతాయండి. అంటే ఇప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయినా వ్యక్తులుంటారు కదా! ఈవెన్ కెరియర్ రిలేటెడ్‌గా అయినా, లేకపోతే ఫినాన్షియల్‌గా మీరేదైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ సిట్యుయేషన్‌లో కూడా వ్యక్తులుంటారు కదా! ఇన్వాల్వ్ అయ్యి. సో, ఈ వ్యక్తులకి కంప్లీట్‌గా మీరొక నెగెటివ్ పర్సన్‌లా కనిపిస్తారు. ఆర్ ఒక డామినెంట్ పర్సన్‌లా కనిపిస్తారు. ఇంత కష్టపడి మీరు వర్క్ చేసి, ఇంత కష్టపడి మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకొని కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నా, మీ డిస్ట్రాక్షన్స్ వల్ల మీకు ఛాలెంజెస్ అనేవి పెద్దవైపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఆలోచనలని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇది మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. బట్ మీరేంటంటే మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ అలాంటివి రోజు చెయ్యాలండి. ఎందుకంటే మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే కంట్రోల్ తప్పి పనులు కూడా చేస్తారు. ఇవి చేసిన తర్వాత మీ భయాలన్నీ కూడా నిజాలవుతాయి. ప్రాబ్లమ్ ఎక్కడుందంటేనండి, మీ ఆలోచనలో ఉందండి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీలో చాలా మందేంటంటే, అనుకుంటున్నారండి. కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నామా లేదా? అసలు కరెక్ట్‌గానే చేస్తున్నామా? సో, ఇదవుతుందా లేదా? ఇలా ఆలోచిస్తున్నారు. మీరు వెళ్తున్న పాతయితే కరెక్ట్ పాతే. బట్ మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. సో, దానివల్ల వచ్చే రోజుల్లో మీరేంటంటే, కొంత సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అని చెప్పి, ప్రాబ్లమ్స్‌ని పెద్దవి చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో. సో, దానివల్ల ఏంటంటే మీరనుకుంటారండి, ఇది ఛాలెంజింగ్‌గా అయిపోతుంది. ఈ సిట్యుయేషన్‌ని నేను విడిచిపెట్టేస్తే బెటరేమో. అంటే ఏం చేయాలి అనుకోని ఇలా ఏంటంటే, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారండి. చాలా సఫర్ అవుతారు. ఆ తర్వాత ఎయిదర్ సిట్యుయేషన్‌నే విడిచిపెట్టేసే పరిస్థితొస్తది. అందుకే మీరేంటంటే
మీకు వస్తున్న థాట్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటే, కొంత మీ థాట్స్ని మీరేంటంటే కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ పేషెన్స్ ఉంటుందండి. కంట్రోల్ తప్పి ప్రవర్తించరు. బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. కరెక్ట్‌గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో, నేనొక్కటే చెప్తాను. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాటర్‌తోని వర్క్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ వాటర్ తాగడం కానీ, ఎక్కువ వాటర్ ఉన్న ప్లేసెస్‌కి వెళ్ళడం కానీ, అంటే వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మూన్ ఎనర్జీతో కూడా కనెక్ట్ అయితే మంచిది. అంటే మూన్ లైట్‌లో ఒక 1 అవర్ కూర్చోవడం కానీ, లేకపోతే బీచెస్ దగ్గర లేకపోతే రివర్స్ దగ్గర కొంత టైమ్ స్పెండ్ చేయడం కానీ, అలాంటివి చేస్తే బావుంటుందేమో. కొంత స్టెబుల్ అవుతారు. ఇంకా మీరేంటంటే యూజ్ చేయాలి అనుకుంటే, ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ క్రిస్టల్‌నైనా యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఏదైనా సరే మీ ఇష్టమే. క్రిస్టల్ అయితే మ్యాండేటరీ కాదు కానీ, వాటర్‌తో వర్క్ చేయడం అయితే మాత్రం మ్యాండేటరీ అండి. ఎక్కువ వాటర్ తాగడం, ఎక్కువ వాటర్ ఎనర్జీని ఫీల్ అవ్వడం అంటే, డేలో 2 టైమ్స్ స్నానం చేయడం కానీ, అలాంటివి చేస్తే బెటర్ అండి. సో, ఇలా ఏంటంటే, కొంత మీ వైపు నుంచి మీరు ట్రై చేయండి. మీ ఎమోషన్స్ ఎంతో కొంతైనా కంట్రోల్ అవుతాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. గ్రోత్ అయితే కనిపిస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ప్రోగ్రెస్ అనేది చూస్తారు. కాకపోతే అది స్లో అండ్ స్టడీగా ఉంటుంది. అంటే అనుకున్న వెంటనే మీకేంటంటే సిట్యుయేషన్‌లో ప్రోగ్రెస్ కనిపించదండి. మీరు వెళ్తున్న పాత్ బేసిక్‌గా కరెక్ట్ పాత్ కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మీరు ఏంటంటే ఈవెన్ ఇప్పుడు హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వకపోయినా సరే థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి. కాకపోతే అది మీకు తెలియాలి అంటే మీరేంటంటే స్టెబుల్‌గా ఉండాలండి. మీ థాట్స్ స్టెబుల్‌గా ఉండాలి. ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. ఫోకస్డ్‌గా ఉండాలి. మీలో ఆ డిటర్మినేషన్ ఉండాలి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, ఏం జరుగుతున్నా సరే నేను స్టాండ్ తీసుకుంటాను. నేను దీనికోసం ఫైట్ చేస్తాను. నా కోసం నేను ఇదంతా చేసుకుంటున్నాను. సో, లాస్ట్ వరకు కూడా స్టాండ్ తీసుకుంటాను అనే వేలో ఉండాలి. మీరేంటంటే మీకొస్తున్న ఆలోచనల వల్ల మధ్యలోనే విడిచిపెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఏ రోజైతే స్టెబుల్‌గా ఆలోచిస్తారో, మీకు తప్ప ఇది ఎవరికీ సాధ్యం కాదు. మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు అనుకోని కాన్ఫిడెంట్‌గా అంటే ఫైట్ చేయాలి అనుకోని చూస్తారో, అప్పుడేంటంటే మీకు ఈ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తుందండి. అంటే థింగ్స్ కొంచెం స్లోగానే మూవ్ అవుతాయి ఈ సిట్యుయేషన్‌లో. బట్ అవుతాయి. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ కరెక్ట్ పాత్‌లోనే ఉన్నారు. అండ్ మీ ఆలోచనలు కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నాయి. దానివల్ల మీరేంటంటే కొంత అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు. డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇది ఎక్కువైపోతే ఏమవుతుందంటే కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ లానే కనిపించడం కూడా స్టార్ట్ అవుతుందండి. మీకు మీరే అంటే ఆ డిఫరెన్స్‌ని కూడా నోటీస్ చేస్తారు. బేసిక్‌గా ఇది మీకు మంచిది కాదు. ఎందుకంటే తర్వాత స్ట్రగుల్ కూడా ఫేస్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకుంటే చాలు. ఇక్కడున్న వ్యక్తుల్ని మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్‌ని కూడా మీరు ఏ రకంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దీన్ని విడిచిపెట్టేసి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. ఏదో ఒక రోజు మీకు ఫుల్‌గా క్లారిటీ వస్తుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.